ఇది విద్యార్థి ఉద్యమంగా మొదలై క్రమంగా బంగ్లాదేశ్ మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. పైకి చెబుతున్నట్లుగా ఇది బంగ్లాదేశ్ అంతర్గత సంక్షోభం కాదని విదేశీ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఈ నిరసనలో మత ఛాందస సంస్థలు, జమాతే ఇస్లామీ విద్యార్థి విభాగం, ఇస్లామిక్ స్టూడెంట్స్ చురుగ్గా పాల్గొంటున్నారు. వారి లక్ష్యం హసీనా ప్రభుత్వాన్ని తొలగించటమే, తద్వారా పాక్ చైనాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. రిజర్వేషన్ల విషయంలో మొదలైన నిరసనలు బంగ్లాదేశ్లో అధికారాన్ని మార్చేసింది. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్లో అల్లకల్లోలం వెనుక పాకిస్తాన్, చైనా హస్తం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్లో భారత్కు అనుకూలమైన ప్రభుత్వం ఉండటం ఈ రెండు దేశాలు ఇష్టపడటం లేదు. అందుకే అక్కడ అల్లర్లను సృష్టించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా ఇప్పుడు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతను నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త డాక్టర్ మహమ్మద్ యసన్ కు అప్పగించారు. బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లర్లపై ఐక్యరాజ్య సమితి విచారణ జరపాలని బ్రిటన్ కోరింది. విద్యార్థుల సమస్య ఇంత పెద్దదై తిరుగుబాటు జరిగి రాత్రికి రాత్రే ప్రధాని దేశం విడిచి పారిపోవలసి వచ్చిందనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ప్రజల మదిలో మెదులుతోంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పెద్దవి కావటంతో సైన్యం, ప్రతిపక్షాలు దానిని సద్వినియోగం చేసుకున్నాయి. సైన్యం కూడా ప్రభుత్వం మాట వినడానికి నిరాకరించింది. ఆందోళనకారులపై చర్యలు తీసుకోబోమని బంగ్లాదేశ్ ఆర్మీ తెలిపింది. నిజానికి ఆందోళనని పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ కూడా వెనక ఉండి నడిపిస్తోంది అని ఫండమెంటలిస్ట్ జమాతే ఇస్లామిక్ విద్యార్థి విభాగం, ఇస్లామిక్ స్టేట్ క్యాంప్ ఈ నిరసనలో చురుగ్గా పాల్గొన్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం షేక్ హసీనాకు వ్యతిరేకంగా కొనసాగింది. హసీనా ప్రభుత్వాన్ని తొలగించి తమకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకురావాలని పాకిస్తాన్, చైనాలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాయి. భారత్పై కుట్ర పన్నేందుకు మాత్రమే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తోంది. ఐసిస్ ను ముందుకు తీసుకురావడం ద్వారా హసీనా ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని నిఘా సంస్థలు చాలా నెలల క్రితమే సమాచారం అందించాయి. అయితే ఐఎస్ఐ మద్దతు ఉన్న జమాతే ఇస్లామీ ఈ సంవత్సరం ప్రారంభంలో చాలా నిధులను పొందిందని ఓ అధికారి తెలిపారు. షేక్ హసీనా ప్రభుత్వంపై కుట్రలు చేసేందుకు మాత్రమే ఈ నిధులు వాడినట్లు ఆరోపించారు. హసీనా సర్కార్ భారతదేశానికి మద్దతుగా ఉండటంతో పాటు తీస్తా ప్రాజెక్టు విషయంలో భారత్ పక్షం వహించి చైనాను పక్కన పెట్టడంతో డ్రాగన్ కంట్రీ మండిపడిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వీటితో పాటు భారతీయ ఏజెన్సీలు కూడా చాలా కాలంగా ఐసిస్ పై నిఘా పెంచాయి. బంగ్లాదేశ్లోని ఈ విద్యార్థి సంస్థ భారతదేశ వ్యతిరేక జిహాదీ ఎజెండాలో నిమగ్నమై ఉందని వెల్లడించింది. ఈ సంస్థ కూడా ఐఎస్ఐ మద్దతుతో హర్కత్ ఉల్ జిహాద్ ఆల్ ఇలామీ ఆదేశానుసారం పనిచేస్తుందని, వీరికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో శిక్షణ ఇస్తున్నట్లు నిఘా వర్గాల అంచనాగా తెలుస్తోంది. అయితే ఈ సంక్షోభం విషయంలో భారతదేశం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఇది. మొన్న శ్రీలంక, అటు తర్వాత పాకిస్తాన్లలో ఈ తరహా అల్లర్లు జరిగి చాలా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా భారతదేశానికి పరీక్షా సమయం. ఈ విపత్తుని మోదీ సర్కార్ ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందో అన్నదే ఇప్పుడు ప్రశ్న.